హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. ఫ్రెండ్, ఈ వీడియోలో నేను ఒక మంచి టూరిజం అయిన ప్లేస్ని గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేదో కాదు, కేరళలో ఎర్నాకులం సిటీ అన్నమాట. ఎర్నాకులం సిటీ ఇది ఒక టూరిజం మంచి ఫేమస్ ప్లేసు. ఎర్నాకులం నుంచి 2 కిలోమీటర్లు అన్నమాట. ఎర్నాకులం బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్లు, ట్రైన్ నుంచి అయితే 1.5 కిలోమీటర్ వస్తుంది. అక్కడి నుంచి బోట్లో వెళ్ళాలన్నమాట. బోట్లో సుమారు ఒక 15 నిమిషాల దాకా పడుతుంది. ఇలా బోట్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. అది మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, అది ఇక్కడ బోట్ జట్టికి వచ్చినప్పటి నుంచి ఇక్కడి నుంచి మనం పోర్ట్ కొచ్చికి వెళ్ళాలి. టికెట్ ఎంతో తెలుసా? 6 రూపాయలు. మనిషికి వచ్చి 6 రూపాయలు అన్నమాట. ఫస్ట్ ఒక జట్టి వస్తుంది, దాని తర్వాత పోర్ట్ కొచ్చి జట్టి వస్తుంది. ఇదిగో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి వచ్చిన్నారనమాట. అక్కడ ఉండేది ఏమిటంటే, పోర్ట్ కొచ్చిని చూడొచ్చు, స్ట్రీట్ మార్కెట్ ఒకటి ఉంది, మరొకటి జూయిష్ టౌన్ ఒకటి ఉంది. ఆ జూయిష్ టౌన్ 1500 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్న ఒక సిటీ ఒకటి ఉంది, టౌన్. ఆ టౌన్ పేరు ఏంటంటే జూయిష్ టౌన్ అని అంటారు. దానికి ముందల మార్కెట్ ఒకటి ఉంది, స్ట్రీట్ మార్కెట్. నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. మంచి స్ట్రీట్ అన్నమాట. ప్రత్యేకంగా అక్కడ మంచి సెంటర్ అయినటువంటి ఎర్నాకులం సిటీ నుంచి ఈ బోట్ ఎక్కి అక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్. అదే మనం ఈ బోటు మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంది. కేవలం ఇదిగో ఎంత పెద్ద బోటు, 6 రూపాయలు. అదే మనం బస్ ఎక్కి వెళ్ళామనుకో, ఎన్ని కిలోమీటర్లు తెలుసా? అంతా చుట్టుకొని తీసుకొస్తుంది ఫ్రెండ్స్. 14 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? అక్కడ బస్ స్టాప్ నుంచి ఈ పోర్టుకు వచ్చి రావాలంటే ఆ బ్రిడ్జి మీద నుంచి రావాలి. మొత్తం 14 కిలోమీటర్లు. అదే ఇటు నుంచి బోట్ ఒక 2 కిలోమీటర్లు తీసుకొస్తుంది. 2 కిలోమీటర్లు కూడా ఉండదు, 1.5 కిలోమీటర్ ఉంటుంది. అదొక 1.5 కిలోమీటర్లు. కనీసం 3 కిలోమీటర్లు మీకు కవరప్ అయిపోద్ది అనమాట జర్నీ. 3 కిలోమీటర్లు ఎక్కడ, 14 కిలోమీటర్లు ఎక్కడ, మీరే చూడండి ఫ్రెండ్స్. ఇది గవర్నమెంటే దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉంది, చాలా తక్కువ బడ్జెట్లో. మరి ఎంజాయ్మెంట్ బాగుంటుంది షిప్ ఎక్కినప్పుడు. అదే మనం బయట ప్రైవేట్లో ఇక్కడ గోవా మరి ఇంకెక్కడైనా షిప్ ఎక్కామనుకో, ఇంకేం లేదు, వాళ్ళు 1500 1200 అంటారు. కేవలం 6 రూపాయలు. నేనే ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా కేరళ వెళ్తే తప్పకుండా ఎక్కండి ఫ్రెండ్స్. మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంది. అట్లాగే జూయిష్ టౌన్ కూడా చూస్తారు. అది 1500 సంవత్సరాల కిందట వచ్చిన టౌన్ అది మొత్తం. ఇంక చెప్పాలనుకుంటే మీకు ఎర్నాకులం తెలిసే ఉంటుంది. కొచ్చి అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు కొచ్చి అని పేరు పెట్టున్నారు. అక్కడ దగ్గరలో ఏమేమి మంచి మంచి ప్లేసులు ఉన్నాయి. వండర్లా ఉంది. వండర్లా అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని చూసి హైదరాబాద్లో పెట్టారనమాట వండర్లా. మేమైతే ఇక్కడి నుంచి దిగి, కొచ్చిలో దిగి ఇక్కడి నుంచి ఇంకా మున్నార్కి వెళ్ళాం ట్రావెల్కి. మంచి ప్లేస్ కదా, టీ గార్డెన్కి, మంచి అద్భుతమైన ప్లేస్ల గురించి చూడడానికని ఇక్కడ దిగి ఇక్కడి నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి.